రాజకీయంగా ఇతర పార్టీల నేతల్ని తన రాజకీయ స్వార్థానికి వాడుకోవటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన బీసీ రిజర్వేషన్ల పేరుతో బండి సంజయ్, దత్తాత్రేయులను వాడేసుకుంటున్నారు. ఇందులో బండి సంజయ్ను రెండు విధాలుగా వాడేస్తున్నారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఢిల్లీలో డిమాండ్ చేశారు. ఇటీవలి కాలం వరకు హర్యానా గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ కాలపరిమితి ముగియటంతో వేరే గవర్నర్ను నియమించారు. ఇప్పుడు ఆయనను రాష్ట్రపతి చేయాలని కాంగ్రెస్ సీఎం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల తరపున తాను మాట్లాడుతున్నానని, దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమి కూడా మద్దతిచ్చేలా తాను మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ దత్తాత్రేయ పేరు మాత్రం ఎవ్వరూ ప్రతిపాదించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దత్తాత్రేయ పేరు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో ఉన్న అప్రకటిత నిబంధనల ప్రకారం దత్తాత్రేయ రిటైర్మెంట్ వయసు అయిపోయింది. అందుకే ఇక ఆయనకు ఏ పదవి ఇవ్వకపోవచ్చు. అవకాశం లేకపోయినా బీసీ పేరుతో దత్తాత్రేయ పేరును రేవంత్ రాజకీయం చేసేశారు. రేవంత్ ప్రతిపాదన గురించి కాంగ్రెస్ హైకమాండ్కు తెలిసే అవకాశం లేదు. కానీ బీసీ నాయకత్వం విషయంలో బీజేపీని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా దత్తాత్రేయ పేరును ప్రతిపాదించారని అనుకోవచ్చు. బీసీ నాయకత్వాన్ని మోదీ అణచివేస్తున్నారని, గతంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తప్పించారని, దత్తాత్రేయకు గవర్నర్ పదవి కాలపరిమితి ముగిసినా మరో ఛాన్స్ ఇవ్వలేదని అంటున్నారు. అంటే బండి సంజయ్ కూడా సానుభూతి చూపించారన్నమాట. ఆయనకు ఏదో బీజేపీ అన్యాయం చేసినట్లుగా సానుభూతి చూపారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లను ముస్లింలను బూచిగా చూపి అడ్డుకోవటంలో బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఓవైపు సానుభూతితో పాటు మరోవైపు ఆయనను బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిగా చూపించేందుకు వెనకాడటం లేదు. రేవంత్ డిమాండ్ బీజేపీకి ఇబ్బందికరమో కాదో కానీ దత్తాత్రేయకు మాత్రం ఇబ్బందికరం. తనకు ఏదో అన్యాయం జరిగిపోయిందని, ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ సీఎం డిమాండ్ చేయటం ఆయనకు ఇబ్బందికరంగా ఉంటుంది. పార్టీ హైకమాండ్ ఏమైనా అనుకుంటే ఆయనకు గౌరవం తగ్గిపోతుంది. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ దత్తాత్రేయ పేరు లేదు. ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్లకు గవర్నర్గా చేశారు. పదవీ కాలం ముగిసింది. అయితే బీజేపీ నేతల్ని పావులుగా వాడుకొని బీసీల విషయంలో బీజేపీని టార్గెట్ చేయటం రేవంత్కే సాధ్యం అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.